వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్లో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. సరే, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ నెంబర్ 8. ఇంటిగ్రల్ x⁴/1 + x² dx కదా. ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి? పైనేమో x⁴ ఉంది, కిందేమో x² ఉంది. ఒకవేళ ఇక్కడ కూడా x² ఇచ్చాడు అనుకోండి, అప్పుడు +1 -1 పెట్టి సపరేట్ చేసి క్యాన్సిల్ చేయొచ్చు. ఆ మోడల్ ఒకటి చూసాం. కానీ ఇక్కడ x⁴ ఉంది కదా, ఎట్లా చేస్తాం? డోంట్ వరీ, సేమ్ లాజిక్, ఫాలో ద సేమ్ లాజిక్. సో ఇంటిగ్రల్ x⁴ -1 + 1 హోల్ డివైడెడ్ బై 1 + x² dx. అవునా? సరే, దీన్ని మళ్ళీ నేను ఏం చేస్తానంటే, సి ఫ్రెండ్స్, x⁴ -1ని ముందు మనం స్ప్లిట్ చేసుకుందాం. x⁴ -1 డివైడెడ్ బై 1 + x², ఓకే, ప్లస్ 1 డివైడెడ్ బై 1 + x² dx. ఇలా మార్చుకోండి. ఇక్కడ చేసేటటువంటి చిన్న టెక్నిక్ ఏంటి అంటే, ఇది x⁴ అంటే x² ఏనా, మళ్ళీ 1ని కూడా మనం 1² అని రాయొచ్చు కదా. 1 + x² ప్లస్ 1/1 + x² హోల్ dx. ఇక్కడ చూడండి నాన్న. సో a² - b², a + b × a - b. ఏ ప్లేస్లో కాకపోతే x² ఉంది అంతే. కాబట్టి x² + 1 × x² - 1 హోల్ డివైడెడ్ బై 1 + x². చూసారా ఎంత సింపుల్గా వచ్చేసిందో? 1/1 + x² హోల్ dx. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా, రైట్, రెండు క్యాన్సిల్ అయిపోయాయి. ఈక్వల్స్ టు ఇంటిగ్రల్, ఇక్కడే మిగిలింది నాన్న, ఇంటిగ్రల్ x² - 1, ఓకే, తర్వాత ప్లస్ 1/1 + x² dx. ఇది మిగిలింది. ఇప్పుడు ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేస్తే ఇంటిగ్రల్ x² dx ఇంటిగ్రల్ 1 dx, అవునా, ప్లస్ ఇంటిగ్రల్ 1/1 + x² dx. అవునా కదా? ఇలా మనం స్ప్లిట్ చేసుకోవచ్చు, రైట్? ఓకే. సో ఇంటిగ్రల్ x² dx ఎంత? ఇంటిగ్రల్ x⁴n అంటే xn + 1/n+1, అవునా కదా? ఇన్ ద సేమ్ ఇంటిగ్రల్ x² అంటే x³ 3, రైట్, మైనస్ ఇంటిగ్రల్ 1 dx. 1 ఉన్నప్పుడు ఇక్కడ టర్మ్ వచ్చేస్తుంది -x, ప్లస్ ఇంటిగ్రల్ 1/1 + x² dx. ఆల్రెడీ మన ఫార్ములా తెలుసు, tan 1x అని, tan 1x + c, రైట్? దిస్ ఈస్ ద ఆన్సర్. వెరీ ఇంపార్టెంట్ అకార్డింగ్ టు ద MCET పాయింట్ ఆఫ్ వ్యూ. ప్లీజ్ నోట్ ఇట్. నెక్స్ట్ వన్. Okay, look at this question number 9. ఇంటిగ్రల్ x⁴ + x² + 1/x² + 1 dx కదా. ఇందాక క్వశ్చన్లో మనకి ఈ రెండు టర్మ్స్ లేవు, x⁴/x² + 1 మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ రెండు ఎక్స్ట్రా టర్మ్స్ వచ్చాయి. ఇప్పుడు ఎట్లా చేయాలి? సి, దీన్ని రెండు విధాలుగా చేయొచ్చు. ఏంటంటే, సి, ఫస్ట్ నేను ఈ మొత్తం టర్మ్ని ఒక టర్మ్ అనుకున్నాను అనుకోండి, సపోజ్. అంటే ఇంటిగ్రల్ x⁴/x² + 1 ప్లస్ ఈ రెండు ఒక దగ్గర రాసాను అనుకోండి, రెండు 1 అయిపోతాయి ఇంటూ dx, అవునా? సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు నేను? ఇంటిగ్రల్ x⁴/x² + 1 dx ప్లస్ ఇంటిగ్రల్ 1 dx. ఆల్రెడీ ఈ పర్టికులర్ కేస్ని జస్ట్ నౌ ఇప్పుడు మనం సాల్వ్ చేసాం, అవునా కదా? సో దాని వాల్యూ ఎంత వచ్చింది మనకి? ఈ పర్టికులర్ ఇంటిగ్రేషన్ ఆల్రెడీ మనం సాల్వ్ చేసాం 8th ప్రాబ్లం కింద. సో ఎంత వచ్చింది మనకి? x³ 3 - x ప్లస్ tan 1x కదా వచ్చింది, అవునా కదా? ఈస్ దిస్ ద ఆన్సర్ ఫర్ దట్? ఎస్. అయితే ఇప్పుడు 1 dx ఎంత? +x + c. ఇప్పుడు +x - x క్యాన్సిల్ అయిపోయింది. వాట్ ఐ విల్ బి గెటింగ్? x³ 3 ప్లస్ tan 1x + c. ఒకవేళ మీకు ఇది గుర్తుండకపోతే మళ్ళీ ఇదంతా చేసుకుంటూ వెళ్ళాలి, అవునా కదా? కాబట్టి సింపుల్గా ఇదంతా కూడా చేయకుండా ఒక చిన్న షార్ట్ కట్ చెప్తాను, వినండి. లిజన్. సో ఇలా మనం పార్ట్ కింద అనుకోకుండా ఈ రెండింటిని కొంచెం అబ్జర్వ్ చేయండి. x⁴ + x² కదా. ఆ రెండింటిలోంచి నేను x² కామన్ తీసాను అనుకోండి, నాకేమొస్తుంది? x² + 1 అయినా, x² అంటే x² is x⁴, x² × 1 is x², రైట్? సో +1 హోల్ డివైడెడ్ బై x² + 1 ఇలా కూడా చేయొచ్చు, రైట్? సో ఇంటిగ్రల్ ఇప్పుడు ఏమవుతుంది? ఇదంతా ఒక పార్ట్, ఇదంతా ఒక పార్ట్ అనుకుందాం. సో x² × x² + 1 డివైడెడ్ బై x² + 1 ప్లస్ 1/x² + 1 dx, రైట్? సో ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా ఇది. సో ఇంటిగ్రల్ x² + 1/x² + 1 dx కదా. ఇప్పుడు స్ప్లిట్ చేద్దాం ఇంటిగ్రేషన్. ఇంటిగ్రల్ x² dx ప్లస్ ఇంటిగ్రల్ 1/x² + 1 dx, అవునా? ఇప్పుడు చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో, మళ్ళీ ఇవన్నీ చేయకుండా. సో ఇంటిగ్రల్ x² dx ఎంత? x³ 3 ప్లస్ ఇంటిగ్రల్ 1/x² + 1 ఎంత? tan 1x + c, రైట్? సేమ్ ఆన్సర్, అవునా కదా? కాకపోతే ఈ మెథడ్లో టైం టేకింగ్ ప్రాసెస్, ఈ మెథడ్లో 3 స్టెప్స్లో ఆన్సర్ వచ్చేసింది. సో మీ ఇష్టం, మీ కన్వీనియన్స్, టైం సేవ్ చేసుకోవడానికి సెకండ్ మెథడ్ వాడుకోండి, రైట్? నెక్స్ట్ ప్రాబ్లం.
Okay, look at the next question. See, 10th one. Integral 2 power x into e power x dx కదా. See, ఇది ఎట్లా చేయాలి? చాలామంది ఇంటిగ్రల్ యువి వాడేస్తారు. నో నీడ్, అది కూడా చేయక్కర్లేదు ఇక్కడ. సింపుల్ మేనర్ ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం, సారీ నో ఇంటిగ్రేషన్, దిస్ ఫార్ములా ఈజ్ ఏబి హోల్ పవర్ ఎం. అవునా? ఆ ఫార్ములా ఇక్కడ వాడుకోండి చాలు, డోంట్ యూజ్ యూవి, టైం వేస్ట్ ప్రాసెస్ అది. సో ఇంటిగ్రల్ 2 ఇంటూ ఈ హోల్ పవర్ ఎక్స్ డిఎక్స్. అవునా కదా? మరి ఇప్పుడు ఇది ఎట్లా సాల్వ్ చేయాలి? మనకు ఆల్రెడీ తెలుసు ఏంటంటే ఇంటిగ్రల్ ఏ పవర్ ఎక్స్ డిఎక్స్ ఎంత? ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ టు ద బేస్ ఈ. అవునా కదా? లేదా సంథింగ్ ఎనీథింగ్, నో ప్రాబ్లం. లాగ్ ఏ టు ద బేస్ ఏ, లాగ్ ఏ టు ద బేస్ ఈ, రైట్? లాగ్ ఏ టు ద బేస్ 10, వాడు ఎంత ఇస్తే అంత ఐ, రైట్? సరే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది మొత్తాన్ని ఏ అనుకోండి, ఇది మొత్తం ఒక కాన్స్టెంట్. అవునా కదా? ఈ అనేది ఒక నెంబరు, అంటే 2కి 3కి మధ్యలో ఉంటుంది. ఇట్స్ ఏ ఇర్రేషనల్ నెంబర్. దాన్ని 2తో మల్టిప్లై చేస్తే మనకు ఒక ఏ నెంబర్ వస్తుంది. ఏ పవర్ ఎక్స్ అడుగుతున్నాడు కాబట్టి ఈ ఫార్ములాలో మనం అప్లై చేస్తే 2e హోల్ పవర్ ఎక్స్ డివైడెడ్ బై లాగ్ 2e ప్లస్ సి, రైట్? కొన్నిసార్లు మనకి లాగ్ టు ద బేస్ ఈ ఉందనుకోండి సపోజ్, అప్పుడు లాగ్ ఏబి అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి కదా. సో 2e హోల్, జనరల్గా ఆన్సర్ ఇక్కడ వరకే ఉంది, కానీ ఎగ్జామ్లో మనల్ని ఇంకొక స్టెప్ అడగచ్చు. అంటే లాగ్ 2 టు ద బేస్ ఈ ప్లస్ లాగ్ ఈ టు ద బేస్ ఈ. ఎందుకని? లాగ్ ఏబి ఈజ్ నథింగ్ బట్ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, రైట్ ఆర్ నాట్? సో లాగ్ ఈ టు ద బేస్ ఈజ్ నథింగ్ బట్ 1, ఎస్ ఆర్ నో? సో 2e హోల్ పవర్ ఎక్స్ బై లాగ్ 2 టు ద బేస్ ఈ ప్లస్ 1, ఇది ఆన్సర్. అప్పుడు ఆప్షన్స్లో ఏవైనా ఇవ్వచ్చు, రైట్? ప్లీజ్ నోట్ ఇట్. నెక్స్ట్ వన్. ఓకే, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఇంటిగ్రల్ 3 పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఉంది. ఇప్పుడు ఎట్లా చేస్తాం? ఇక్కడ మైనస్ ఎక్స్ ఉంది కదా, సేమ్. మళ్ళీ యూవీ చేయకండి, వేస్ట్ ఆఫ్ టైం. సి, యూవీ చేసినా వస్తుంది, నో డౌట్, బట్ టైం టేకింగ్ ప్రాసెస్. ఇక్కడ ఏం చేస్తానంటే 3 పవర్ ఎక్స్ని మనం ఎలా రాయొచ్చు? ఈ పవర్ ఎక్స్ బై 3 పవర్ ఎక్స్ అని రాయొచ్చు కదా. 3 పవర్ మైనస్ ఎక్స్ అంటే డినామినేటర్లో 3 పవర్ ఎక్స్ వస్తుంది. సో ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం, ఫార్ములా ఏంటి? ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ బై బి హోల్ పవర్ ఎం. ఎస్ ఆర్ నో? ఇన్ ద సేమ్ వే దీన్ని ఎలా మ్యానిపులేట్ చేసుకోవచ్చు? ఇంటిగ్రల్ ఈ బై 3 హోల్ పవర్ ఎం డిఎక్స్, రైట్? సో ఇప్పుడు మొత్తానికి, సారీ పవర్ ఎం కాదు, ఇక్కడ పవర్ ఎక్స్, రైట్? ఇది మొత్తాన్ని ఏ అనుకుందాం. ఇంటిగ్రల్ ఏ పవర్ ఎక్స్ డిఎక్స్ ఇస్ నథింగ్ బట్ ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ. ఎస్ ఆర్ నో? సో ఈ బై 3 పవర్ ఎక్స్ హోల్ డివైడెడ్ బై లాగ్ ఈ బై 3 ప్లస్ సి. అవునా కదా? ఇక్కడతో ఆగుడు, ఇంకొక స్టెప్ వేయచ్చు. ఎలా వేస్తాడంటే ఈ బై 3 హోల్ పవర్ ఎక్స్ డివైడెడ్ బై లాగ్ ఏ బై లాగ్ ఆఫ్ ఏ బై బి, లాగ్ ఏ మైనస్ లాగ్ బి. అవునా కదా? సో లాగ్ ఏ మైనస్ లాగ్ బి. లాగ్ ఈ టు ద బేస్ ఈజ్ నథింగ్ బట్ 1. సో ఈ బై 3 హోల్ పవర్ ఎక్స్ బై 1 మైనస్ లాగ్ 3 టు ద బేస్ ఈ ప్లస్ సి. ఇలా కూడా అడగచ్చు ఆన్సర్. అంటే ఆప్షన్స్లో ఇది కానీ ఉంటుంది, రైట్? ప్లీజ్ నోట్ ఇట్. నెక్స్ట్ వన్. సో లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇంటిగ్రల్ 4 పవర్ 2x ఇంటూ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. ఓకే, సి, ఇక్కడ 2x ఉంది, ఇక్కడ x ఉంది, కాబట్టి హోల్ పవర్ x కామన్గా చేయలేం కదా, కొంచెం మ్యానిపులేట్ చేయాలి. ఎట్లా? సి, ఏ పవర్ ఎం ఎన్ ఉందనుకోండి, ఎలా రాయొచ్చు? ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్. అవునా? ఇది అదేవిధంగా 4 పవర్ 2 హోల్ పవర్ ఎక్స్ అని రాయొచ్చు కదా. ఇన్ ద సేమ్ వే, వాట్ ఈస్ 4 పవర్ 2? దట్ ఈస్ నథింగ్ బట్ 16 పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. ఇప్పుడు వచ్చేసింది చూడండి. సో ఇంటిగ్రల్ 16 ఇంటూ ఈ హోల్ పవర్ ఎక్స్ డిఎక్స్, రైట్? ఓకే, సో ఇప్పుడు దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇందాక ఆల్రెడీ చాలా మోడల్స్ చేసాం ఇదే మోడల్లో. సో 16e హోల్ పవర్ ఎక్స్ బై లాగ్ 16e ప్లస్ సి. అవునా కదా? ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ. మళ్ళీ దీన్ని ఎలా రాయించువాడు అంటే 16e పవర్ ఎక్స్ హోల్ డివైడెడ్ బై లాగ్ 16 ప్లస్ లాగ్ ఈ టు ద బేస్ ఈ ప్లస్ సి. అవునా కదా? దిస్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 1. సో 16 ఈజ్ నథింగ్ బట్ 4 స్క్వేర్, కాబట్టి ఇంకెలా రాయొచ్చు అంటే వాడు ఇలా ఉంచేయచ్చు, మళ్ళీ ఇక్కడ 1 పెట్టి ఇలా ఉంచేయచ్చు, కానీ ఇక్కడ లాగ్ 4 స్క్వేర్ ప్లస్ 1 అని పెట్టచ్చు. సో 16e పవర్ ఎక్స్ హోల్ డివైడెడ్ బై 2 log 4 టు ద బేస్ ఈ ప్లస్ 1. లాగరిథమ్స్లో ఇక్కడ పవర్ ఉన్నప్పుడు అది ముందుకు వెళ్ళిపోతుంది కదా. సో ఆన్సర్ is 16e హోల్ పవర్ ఎక్స్ బై 2 log 4 టు ద బేస్ ఈ టు ద ప్లస్ 1. ఈ విధంగా కూడా ఆప్షన్లో మనల్ని మెన్షన్ చేయొచ్చు అనమాట ఆన్సర్ అనేది, రైట్? అంటే జనరల్గా ఇక్కడతో ఆగిపోతాడు చాలా వరకు, ఐపీలో కూడా మనం ఇక్కడతో ఆగిపోతాం, కానీ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇంకొంచెం స్టెప్స్ అడుగుతాడు అనమాట మనల్ని, ఆప్షన్స్లో ఇటువంటివి ఇస్తాడు, రైట్? ప్లీజ్ నోట్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ లాజిక్. నెక్స్ట్ వన్. ఓకే, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. Please see this. Look at this.
హియర్ ఇంటిగ్రల్ a పవర్ x ప్లస్ b పవర్ x హోల్ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై a పవర్ x b పవర్ x dx అన్నాడు కదా. ఫస్ట్ దీన్ని స్ప్లిట్ చేయండి a ప్లస్ b హోల్ స్క్వేర్ కింద, అంటే a పవర్ x హోల్ స్క్వేర్ ప్లస్ b పవర్ x హోల్ స్క్వేర్, రైట్? ఓకే, ప్లస్ 2a పవర్ x b పవర్ x హోల్ డివైడెడ్ బై a పవర్ x b పవర్ x dx. అవునా? ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేయండి ఈ పర్టికులర్ డినామినేటర్ని. ఏమొస్తుంది నాకు? a పవర్ x హోల్ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై a పవర్ x b పవర్ x ప్లస్ b పవర్ x హోల్ స్క్వేర్ డివైడెడ్ బై a పవర్ x b పవర్ x, రైట్? ప్లస్ 2a పవర్ x b పవర్ x హోల్ డివైడెడ్ బై a పవర్ x b పవర్ x dx. ఎస్ ఆర్ నో? సో దీస్ టూ విల్ గెట్ క్యాన్సిల్డ్. ఒక b పవర్ x పోతుంది, ఒక a పవర్ x పోతుంది. అవునా? సో ఏ రిమైనింగ్ టర్మ్స్ రాసుకున్నప్పుడు, సో ఇంటిగ్రల్ a పవర్ x ప్లస్ a పవర్ x బై b పవర్ x ప్లస్, రైట్? ఓకే, హియర్ b పవర్ x బై a పవర్ x ప్లస్, ఓకే, ప్లస్ 2, రైట్, దిస్ ఇంటూ dx. అవునా? సో దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు? ఇంటిగ్రల్ a బై b హోల్ పవర్ x ప్లస్ b బై a హోల్ పవర్ x ప్లస్ 2, ఎస్ ఆర్ నో? ఇంటూ dx, రైట్? సో ఇప్పుడు మనం స్ప్లిట్ చేద్దాం. స్ప్లిట్ చేసినప్పుడు ఇంటిగ్రల్ a బై b హోల్ పవర్ x dx ప్లస్ ఇంటిగ్రల్ b బై a హోల్ పవర్ x dx, ఎస్, ప్లస్ ఇంటిగ్రల్ 2 dx. అవునా కదా? సో ఇది ఆల్రెడీ మనం చూసాం, ఇది ఎట్లా చేసామనేది. a పవర్ x dx అంటే a పవర్ x లాగ్ డివైడెడ్ బై లాగ్ a ఫార్ములా. అవునా కదా? సో ఈ మొత్తం టర్మ్ కాన్స్టెంట్ పవర్ x బై లాగ్ కాన్స్టెంట్. సో ఇంటిగ్రల్ ద ఫార్ములా ఈస్ a బై b పవర్ x బై లాగ్ a బై b. అవునా? ప్లస్ ఇదెంత వస్తుంది? b బై a పవర్ x హోల్ డివైడెడ్ బై లాగ్ b బై a, రైట్? ప్లస్ 2 బయటకు వచ్చేస్తుంది, అప్పుడు 1 dx మిగులుతుంది, కాబట్టి x వస్తుంది. ఇంటిగ్రల్ 1 dx x, ఇంటిగ్రల్ 2 dx అంటే 2x ప్లస్ c, రైట్? సో ఇక్కడితో ఆన్సర్ అయిపోయింది. కానీ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా వేస్తాడు. ఏంటది అంటే, ఆ స్టెప్ ఏంటి అంటే a బై b హోల్ పవర్ x బై లాగ్ a బై b అంటే లాగ్ a మైనస్ లాగ్ b. అవునా కదా? ప్లస్ b బై a హోల్ పవర్ x హోల్ డివైడెడ్ బై లాగ్ b మైనస్ లాగ్ a ప్లస్ 2x ప్లస్ c. ఈ విధంగా కూడా మనల్ని అడగచ్చు. ఆప్షన్స్లో ఇది కూడా ఉండొచ్చు, రైట్? ప్లీజ్ నోట్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. నెక్స్ట్ వన్. ఓకే, నౌ లుక్ ఎట్ దిస్ వన్, 14th వన్. ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ కదా. సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే మనం ఎలా రాయొచ్చు? చాలామంది దీన్ని 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటారు. మళ్ళీ అక్కడ కాస్ స్క్వేర్ వచ్చింది, దానికేం స్పెసిఫిక్ ఫార్ములా లేదు. అవునా కదా? ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్కి ఇంటిగ్రల్ కాస్ స్క్వేర్కి మనకేం స్పెసిఫిక్ ఫార్ములా లేదు. సో వీ నీడ్ టు మ్యానిపులేట్ హియర్. ఎట్లా చేస్తాం అంటే, సి ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాస్ 2 తీటా ఫార్ములా తెలుసు. ఏంటది? 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటా. సైన్ స్క్వేర్లో కాస్ 2 తీటా ఫార్ములా ఇది, రైట్? సరే, నాకు సైన్ స్క్వేర్ తీటా కావాలి అంటే 2 సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు, అంటే ఈ మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటా ఇటు తీసుకొచ్చి కాస్ 2 తీటా అటు తీసుకువెళ్తే 1 మైనస్ కాస్ 2 తీటా వస్తుంది. అవునా? 2 అటు తీసుకెళ్ళాను అనుకోండి. వాట్ అబౌట్ సైన్ స్క్వేర్ తీటా? సైన్ స్క్వేర్ తీటా ఈజ్ నథింగ్ బట్ 1 మైనస్ కాస్ 2 తీటా హోల్ డివైడెడ్ బై 2, రైట్? దిస్ ఇస్ ద ఫార్ములా. అవునా? అంటే ఇప్పుడు తీటా ప్లస్ ఎక్స్ రీప్లేస్ చేస్తే ఇంటిగ్రల్ వాట్ ఐ విల్ బి గెటింగ్ 1 మైనస్ కాస్ 2x హోల్ డివైడెడ్ బై 2 dx, రైట్? సరే, ఇప్పుడు మనం స్ప్లిట్ చేద్దాం. స్ప్లిట్ చేయకపోయినా ముందు 1/2 మనం బయటికి తీసుకెళ్ళిపోవచ్చు. సో 1/2 ఇంటిగ్రల్ 1 మైనస్ కాస్ 2x dx. ఇప్పుడు మనం ఈజీగా స్ప్లిట్ చేసుకోవచ్చు, నో కన్ఫ్యూజన్, రైట్? సో 1/2 ఇంటిగ్రల్ 1 dx మైనస్ ఇంటిగ్రల్ కాస్ 2x dx. అవునా? ఓకే, ఇప్పుడు చూడండి 1/2 ఇంటిగ్రల్ 1 dx ఎంత? x మైనస్ ఇంటిగ్రల్ కాస్ 2x ఉంది. ఇంటిగ్రల్ కాస్ x కంటే మైనస్ సైన్ x అని రాస్తాం. మరి లోపల 2x ఉంది కదా, ఎట్లా చేస్తాం అంటే, రిమెంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. సి ఇంటిగ్రల్ కాస్ ax ఉందనుకోండి, రైట్? ఇంటిగ్రల్ కాస్ ఎంత? మైనస్ సైన్ ax. అవునా? లోపల ax ఉంది, దీనికి డెరివేటివ్ చేయాలి. ఇంటిగ్రేషన్ కాదు, లోపల ఉన్నటువంటి ఫంక్షన్కి డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ చేసి దాన్ని డినామినేటర్లో వేయాలి. సో ఇంటిగ్రల్ d/dx ఆఫ్ ax a, దాన్ని డినామినేటర్లో వేస్తాం. ఇదనమాట ఫార్ములా. అదేవిధంగా మీరు ఇంటిగ్రల్ సైన్ ax dx చేశారనుకోండి, ఎంత వస్తుంది? ఇంటిగ్రల్ సైన్ ax ఈజ్ నథింగ్ బట్ integral cos is nothing but sin only, right? Okay, integral sin is nothing but minus cos. Okay, sorry, integral cos ax dx is equal to sin ax by a, right? Fine. So integral sin ax enta ante minus cos ax కి డెరివేటివ్ ఎంత? a, కాబట్టి మైనస్ a కింద వస్తుంది. సో మైనస్ కాస్ ax by
ఏఎక్స్కి డెరివేటివ్ చేస్తే ఏ బయటకు వస్తుంది, d/dx ఆఫ్ x ఈజ్ 1 కాబట్టి ఏ, రైట్. సో ఇంటిగ్రల్ కాస్ 2x అంటే ఇంటిగ్రల్ కాస్కే వస్తుంది, ప్లస్ఏ వస్తుంది కాబట్టి సి. ఎస్, సో సైన్ 2x డివైడెడ్ బై 2x డెరివేటివ్ ఎంత, 2 డినామినేటర్లో వస్తుంది, రైట్, ప్లస్ సి. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? సో x/2 మైనస్ 2 into is 4, 2 into 2 is 4 కాబట్టి sin 2x divided by 4 plus c. This is the answer, right? Very very important. Please be careful with formulas. Next one. Okay, look at this question. ఇందాక మోడల్లో కానీ సేమ్, కాకపోతే ఇక్కడ ఇంటిగ్రల్ cos square x అడిగాడు. ఇందాక మనం sin square x చేసాం కదా, ఇప్పుడు cos square x అడిగాడు. See, we already know a formula cos 2 theta. cos square x ఎలా చెప్పాలి అంటే 2 cos square x minus 1, 2 cos square theta minus 1, అవునా? అదే sin square అడిగితే 1 minus 2 sin square theta రాసాం. ఇప్పుడు cos squareలో కావాలి కాబట్టి 2 cos square theta minus 1 రాసాం. సో what I will be getting 2 cos square theta equals to minus 1 అంటే వెళ్ళిపోతే cos 2 theta plus 1, అవునా? సో what is cos square theta? cos 2 theta or else 1 plus cos 2 theta by 2 ఏదైనా చెప్పుకోవచ్చు, రైట్. అదే ఇక్కడ అప్లై చేద్దాం. సో ఇంటిగ్రల్, సో 1 plus cos 2x అన్న రాయొచ్చు, లేదా 2 cos x plus 1 కాంపిటేటివ్ ప్రాపర్టీ లా కాబట్టి నో ప్రాబ్లం. సరే, ఇంటూ dx. ఎస్, సో 1/2 బయటకు వచ్చేస్తుంది. 1 ఇంటిగ్రల్ 1 plus cos 2x dx. ఎస్ ఓ నో? సో 1/2 ఇంటిగ్రల్ 1 dx ప్లస్ ఇంటిగ్రల్ cos 2x dx, అవునా కదా? సో 1/2 ఇంటిగ్రల్ 1 dx ఎంత, x ప్లస్ ఇంటిగ్రల్ కాస్ 2x, ఇంటిగ్రల్ కాస్కి ఏమొస్తుందన్నా ఖచ్చితంగా ఇంటిగ్రల్ సైన్కి అయితే మైనస్ కాస్ ఎక్స్. ఎస్ ఆర్ నో? ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్, దట్స్ ఆల్. కాబట్టి సైన్ 2x డివైడెడ్ బై 2x డెరివేటివ్ ఎంత, 2 డినామినేటర్లో 2 వేసాం, ప్లస్ సి, రైట్. దిస్ ఇస్ ద ఆన్సర్, రైట్. ఐ హోప్ యూ ఎంజాయ్ దీస్ ప్రాబ్లమ్స్. ప్లీజ్ నోట్ దెమ్, వెరీ ఇంపార్టెంట్. లెట్ us meet in next lecture. Thank you.